నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ది ట్రయల్. సో రీసెంట్గా మనకి ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుందన్నమాట. ఇది 1.5 అవర్ ఉంటుంది. సో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే మనకి ఓటీటీలోకి వచ్చింది. సో నాకైతే ఈ మూవీ చూశాక ఓకే, జస్ట్ వన్ టైం అట్లా ఎప్పుడైనా టైం ఖాళీగా ఉంటే జస్ట్ ఓకే అలాగా చూసేయచ్చు. ఎందుకంటే 1.5 అవర్ ఉంటుంది కాబట్టి ఈజీగా చూసేయచ్చు. సో నాకైతే అట్లా అనిపించింది అనమాట. అంటే మెయిన్గా ఏంటంటే మనకు స్టోరీ విషయానికి వస్తే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 1 ఇయర్ యానివర్సరీ జరుగుద్ది. 1 ఇయర్ యానివర్సరీకి మన హస్బెండ్ ఒక ప్లాన్ చేసి ఒక అపార్ట్మెంట్ మీదకి మనకి వైఫ్ని అయితే పిలుస్తారు అనమాట. సో అక్కడికి వెళ్ళాక సో హస్బెండ్ అయితే చనిపోవడం జరుగుద్ది. మరి ఈ హస్బెండ్ ఎలా చనిపోయారు, ఎవరైనా వచ్చి చంపారా లేకపోతే వైఫే చంపిందా అనేది మెయిన్ మనకి స్టోరీ ప్లాట్ అనమాట. అయితే ఈ స్టోరీ ఏంటంటే మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ పర్పస్లోనే జరుగుతుంది కాబట్టి సో ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అంటే స్టోరీ బాగుంది, బట్ దాన్ని నరేట్ చేసేది ఏంటంటే కొన్ని రిపీటెడ్ సీన్స్ అనిపిస్తాయి. సో ఆ రిపీటెడ్ సీన్స్ వల్ల ఏంటంటే మనకు కొంచెం లిటిల్ బిట్ బోర్ కొడుతుంది. అంటే చెప్పాను కదా 1.5 అవర్ ఉంది కదా, 1.5 అవర్ కాకుండా ఒక 1 అవర్లో తీసేస్తుంటే మాత్రం స్టోరీ అంతా కూడా నీకు ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో అక్కడక్కడ ల్యాగ్ జరుగుద్ది కాబట్టి ఆ ల్యాగ్ మనకు కొంచెం బోర్ వచ్చింది. అంటే ఇలాంటి స్టోరీస్ మనం తెలుగులో కూడా చాలా చూసేసాం కాబట్టి మనకి గెస్సింగ్ అంటే మనకి మెయిన్ ఏంటంటే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లో మనకు కావాల్సింది మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆ థ్రిల్ మనం గెస్ చేసినాం అనుకో అంత థ్రిల్ ఉండదు కదా. సో ఈ మూవీలో కూడా 1-2 పాయింట్లు అయితే గెస్ చేయము. ఆ 1-2 పాయింట్లు కొంచెం థ్రిల్ అనిపించింది కాబట్టి ఆ దట్ మిగతా స్టోరీ అంతా కూడా మనం ఈజీగా గెస్ చేసేస్తాం. సో దానివల్ల నాకు ఎప్పుడైనా ఖాళీగా ఒక 1.5 అవర్ టైం ఉంటే ఈజీగా చూసేయండి అంతే. ప్రత్యేకించి అయితే 1.5 అవర్ టైం పెట్టి చూడాల్సినంత అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే మ్యూజిక్ కూడా ఎక్కడ కూడా బాగాలేదు. మ్యూజిక్ అసలు ఉందా లేదా అన్నట్టు అనిపించింది అనమాట. బట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం ఓకే, చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ బాగా క్రైమ్ సస్పెన్స్ మూవీస్ చూసిన వాళ్ళైతే ఆ ట్విస్ట్ గెస్ చేస్తారు. సో నార్మల్గా అప్పుడప్పుడు చూసే వాళ్ళకైతే ఆ ట్విస్ట్ బాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇదనమాట రివ్యూ ది ట్రయల్. సో వన్ టైం వాచబుల్, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూసేయండి. సో రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.